నచ్చలేదు. అయినప్పటికీ కూడా మేము మాలాంటి వాళ్ళం కూడా ఏం చెప్పామంటే కేశవరావు గారు డెఫినెట్గా ఒక అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి తెలంగాణ నాయకుడు. అదేవిధంగా అప్పటి వరకు వాళ్ళ కొడుకుదేదో గన్ను పేలిన కేసు ఇట్లాంటివి తప్ప ఆయనకేమి అవినీతి మరక మంట ఇటువంటి ఏమీ లేనటువంటి ఒక కుంభకోణాలలో ఉండి అట్లా చేసినటువంటి వ్యక్తి కాదు. ఏదో మాట్లాడగలుగుతాడు, ఆర్టికులేట్ చేయగలుగుతాడు. సరే అవతలోడికి అర్థమవుతుంది అర్థం కాదు అది వేరే సంగతి. బట్ నిరంతరం ఒకటైతే ఒక ట్రెడ్మిల్ లాగా నడుస్తుంటుంది అది. సో మల్టీ లాంగ్వేజెస్ దీనిలో ఉంటాడు. దీనికంటే చాలా ఇంపార్టెంట్ బహుశా కేసీఆర్ ఆయన నమ్మడానికి ఈయనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు నేరుగా సోనియా గాంధీనైనా లేకపోతే అప్పటికి మల్లికార్జున ఖర్గే లేడు, షిండే లాంటి వాళ్ళనైనా లేదా చిదంబరం లాంటి వాళ్ళనైనా, అంటే వాళ్ళు ఇంగ్లీష్ భాష వాళ్ళైనా హిందీ భాష వాళ్ళైనా లేకపోతే ఇంకొక భాష వాళ్ళైనా మాట్లాడగలిగే చొరవ చనువు సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ ఏదో చూసి బహుశా కేసీఆర్ ఆయనని చేర్చుకుని ఉండొచ్చు. నిజానికి ఆయన చేరినప్పుడు ఎవరు రాలే, ఆయన వేల మంది వందల మంది వచ్చి ఏం చేరలే. సరే ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి ఏదో కార్పొరేషన్ చైర్మను, ఇంకొక వాళ్ళ అమ్మాయికి హైదరాబాద్ నగర మేయర్, ఇట్లా ఆయన కుటుంబాన్ని పాపం వాళ్ళని కూడా అట్లనే బీఆర్ఎస్ పైకి తీసుకొచ్చింది. బీఆర్ఎస్లో ఎవ్వరికి ఇవ్వనంత స్థానం కేశవరావు గారికి ఉంది. కేశవరావు గారిని అడగకుండా కేసీఆర్ గారు ఎప్పుడూ ఏ పని చేసినట్టు కనబడలేదు. కేశవరావు గారు ఆ విషయం చాలా చాలా సందర్భాలలో చెప్పేవాడు. అంటే అటువంటి అంత నమ్మినటువంటి వ్యక్తిని వదిలేయడం, దానికి ఏదో చావుదలలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోతామని చెప్పడం, ఇదంతా చాలా ఒక డ్రామాలాగా కనిపించట్లేదు. ఇది అంటే వాళ్ళ అవసరాల కోసమే ఏ డ్రామా దేన్నైనా చంపగలుగుతారు, దేన్నైనా బతికించగలుగుతారు రాజకీయ నాయకులు అనేది అర్థమవుతుంది. ఇదే డైలాగ్, ఇదే వర్డింగ్ డి శ్రీనివాస్ అనేటి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చి ఇక్కడ రాజ్యసభ సభ్యుడై మళ్ళీ ఆయన 6 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కాకముందే పోయి గాంధీ భవన్ దగ్గర తేలాడు. అప్పుడు కూడా విలేకరులు అడిగితే నేను కాంగ్రెస్లో చనిపోవడానికి, అసలు ఎవరైనా చనిపోవడానికి కాశీకో గయాకో పోవాలి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోతున్నారు చనిపోవడానికి? అంటే ఇది ఎవరో నెటిజన్స్ చాలామంది ఆలోచిస్తున్నారు. ఇది నిజానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒక వృద్ధాప్యంలో వాళ్ళ సొంత ఇంటికి పోవాలనే కోరిక ఉన్న పద్ధతిలో పుణ్యక్షేత్రాలు ముగించుకొని అట్లా కాదు వీళ్ళు చేస్తున్నది వాళ్ళ వారసులను కాపాడుకోవడం కోసం, ముందుకెళ్ళడం కోసం. చూడండి, అసలు మూలానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని కేశవరావు గారు వచ్చారు. ఇప్పుడు వీళ్ళ విమర్శలలో ఎన్నడూ డైరెక్ట్గా ప్రజల్లో అసెంబ్లీకి వెళ్ళి పోటీ చేసి, లేదా నా నియోజకవర్గం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంతకుముందు చెప్పినట్టు లేనటువంటి వ్యక్తిని మంత్రిని చేసింది, రాజ్యసభ సభ్యుని చేసింది, సిడబ్ల్యూసి లాంటి స్థాయి దాకా తీసుకుపోయింది. అసలు దాన్ని ఎందుకు వదలాల్సి వచ్చింది? అప్పుడు వదిలినారు. సరే, మీకు తెలంగాణ ముఖ్యము, తెలంగాణ సొంతిల్లు అనుకున్నారు, తెలంగాణ కన్నతల్లి అనుకున్నారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే నేను 69 ఉద్యమకారుని కూడా చెప్తారు. ఫైన్, మరి ఉండండి తెలంగాణలోనే. ఏమిటి అంటే సమస్య, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది సమస్య. ఇప్పుడు కాదు, మేయర్ గారు విజయలక్ష్మి గారు నెల రోజుల క్రితమే రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆమెకి కౌన్సిల్ ముందుకు పోవాలంటే, మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు నడవాలని అంటే, ఆమె సాధారణమైన సిటీ కాదు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్. ఇది 1.5 కోటి మంది కంటే ఎక్కువ మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నగరం హైదరాబాద్. వరల్డ్లో పేరు పొందినటువంటి నగరం. అటువంటి నగరానికి మా ఫస్ట్ సిటిజన్, ప్రథమ మహిళ, ప్రథమ పౌరురాలు. అటువంటి పదవిని ఆమె అయాచితంగా వదులుకొని బలై బీఆర్ఎస్లో ఉండడం మూలంగా బలి అవ్వాలని ఆమె కోరుకోవట్లేదు. ఈమె సహచరులు, ఈమె అనుచరులు, ఈమె డిప్యూటీలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, బీఆర్ఎస్కి రాజీనామా చేసినారు. అందుముందు ఫసియుద్దీన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ తర్వాత ఇంకో లేడీ వీళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళందరూ అయి ఉండొచ్చు, వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఈమెను
కప్పేయడం అనేటువంటిది వాళ్ళకు 2 నిమిషాల పని. ఒక చిన్న నోటీస్ ఇస్తే ఆమె వెళ్ళిపోతుంది. సో ఇటువంటి సమస్యలలో ఉన్నప్పుడు పాపం అప్పుడు కూడా సమస్యలలో ఉండడం మూలంగానే కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్కి వచ్చారు. ఎందుకంటే అప్పుడున్న సందర్భంలో అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చినాయి ఆయన మీద, కొన్ని వాళ్ళ పిల్లల మీద ఆరోపణలు వచ్చినాయి. సో ఇవాళ పిల్లలను కాపాడుకోవడానికి 84 సంవత్సరాలు ఆయన వయసు. ఇప్పుడు కేశవరావు గారు అపారమైన అనుభవము, అపారమైన జ్ఞానం, అపారమైనటువంటి మెమరీ, అపారమైన చతురత ఉన్నటువంటి మనిషి. ఆయన ఇంత అవలీలగా పార్టీని మారుతాడనేది నేనే ఊహించలేదు. ఇకపోతే శ్రీహరి గారు, అంతకుముందు శ్రీనివాస్ గారు, డి శ్రీనివాస్ కూడా పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఇటు వచ్చినాడు. సంజయ్ని ఏదో రకంగా ట్రాక్లోకి తేవాలనుకున్నాడు. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు. రకరకాల ప్రయోగాలు చేసినాడు ఆయన కూడా. ఇక్కడ ఏమి పప్పులు ఉడికేటట్లు లేవు, ఇక్కడ ఏమి వేరే ఇది లేదు అని అనుకొని, అసలు నిజానికి వీళ్ళిద్దరికీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇద్దరికి వాళ్ళు వచ్చిన కొన్ని నెలల్లోనే వాళ్ళు కోరుకున్న పదవులు ఇచ్చారు. అసలు రాజ్యసభకు పోవడానికి అక్కడ 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. అంటే నిజంగా కూడా అప్పుడే 2013లోనే కోదండరామ్ గారితో బాగుండి కోదండరామ్ గారిని అక్కడికి పంపించుకుంటే ఇప్పుడు ఈ సమస్యలు ఉండేటిగా. మీరు మొత్తం చూడండి, ఇవాళ కడియం శ్రీహరి గారు కూడా ఏదో ఆయన ఈయన పోతే కాంగ్రెస్ బలోపేతం అవుతుందా, బీఆర్ఎస్ నిజంగానే ఆయన వస్తే బలోపేతమైందా, ఇవన్నీ మనకు తెలిసినటువంటి సత్యాలు. శ్రీహరి గారు మాస్ లీడర్ కాదు. శ్రీహరి గారు కూడా మేధావి, చదువుకున్నవాడు, తెలివైనవాడు. ఆయన కూడా అల్లాటప్పగా ఊరికైనా పార్టీలు మారేటువంటి మనిషి కూడా కాదు నిజానికి. కానీ ఆయనలో ఏదో ఒక భయము మొదలైంది 2-3 రోజుల నుంచి, ఈ 10 రోజుల నుంచి, వారం రోజులు. అవన్నీ సాకులు, టెలిఫోన్ ట్యాపింగు, కవిత అరెస్టు. శ్రీహరి గారు అసెంబ్లీలో అవినీతి మీద ఎంత గంభీరంగా మాట్లాడినాడో మనకు ఆ టేప్స్ కనబడతా ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు భయపడ్డారు కేసీఆర్ని బాపు అని అనడానికో లేకపోతే జాతిపిత అనడానికో. వాళ్ళ పార్టీలో పిలుచుకుంటారేమో, కానీ ఈయన అసెంబ్లీ వేదికగా చెప్పినాడు కేసీఆర్ జాతిపిత. అంటే ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఆయనలో ఏదో ఒత్తిడి ఉన్నట్టుంది. నేనేమనుకున్నా అంటే ఈ టర్మ్ నిజానికి ఆయన ఇంకొక 5 సంవత్సరాలు ఆయన అసెంబ్లీ లైఫ్, ఇంకా 5 years అంటే ఆయన కూడా 80-85 సంవత్సరాల వయసుకు వస్తాడు. 80 దాకా ఖచ్చితంగా వస్తాడు అనుకుంటున్నా. సో ఎందుకండి ఈ వయసులో మీకు ప్రాబ్లమ్స్? ఇప్పుడు అడిగితే ఏమంటే కూతురికి ఎట్లాగో అరంగేట్రం చేయించాలి, పొలిటికల్గా రాజకీయాల్లో అమ్మాయిని పంపించాలి. అమ్మాయి మంచి డాక్టరు, సేవ చేసి తెలివైన అమ్మాయి, చొరవ ఉన్న అమ్మాయి, నిజంగా కూడా చాలా డైనమిక్ అమ్మాయి.